హై అందరికీ ఈరోజు మన లంచ్ బాక్స్ సిరీస్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఏమేమి చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే నేను ఫస్ట్ చిన్నగా అంటే పీల్ ఆఫ్ చేసి పొటాటోని చిన్నగా కట్ చేసి బాయిల్ చేసుకున్నాను. ఎక్కువసేపు ఏం కాదండి, జస్ట్ మనము ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకుంటామో అలా హాట్ వాటర్లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి తీసేయండి. సో నీట్గా వాటర్ లేకుండా తీసిన తర్వాతకి కొంచెం ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, కొద్దిగా నేనైతే గరం మసాలా వేసుకొని రెడ్ చిల్లీ ఫ్లాక్స్, ఒక చిన్న స్పూన్, హాఫ్ స్పూన్తో, పెద్దదైతే హాఫ్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసి పించ్ వాటర్తో ఇలా అంటే జస్ట్ వాటర్ స్పార్కిల్ లాగా చల్లి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా లైట్గా మసాలా కలిపి అంటే మసాలా పెట్టి ఆలూ రైస్ చేసి ఎంత బాగుంటుంది అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఇంకా అదైతే నేను పక్కన పెట్టేసుకున్నాను. రైస్ కుక్ అయిపోయింది. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి జస్ట్ ఇవి నేను ఎక్కువ క్రిస్పీగా కాదు అంటే డీప్ ఫ్రై చేయకుండా నార్మల్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటే పిల్లలకి ఇష్టంగా తింటారు. క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగానైనా చెయ్యండి, లేదంటే ఇలా నార్మల్గా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. సో నేను ఇంకా తీసేసుకున్న తర్వాతకి ఇదే ఆయిల్లో కాస్త జీలకర్ర. సో నన్ను మళ్ళీ అడుగుతున్నారు పోపు గింజలు ఎందుకు అంటే పోపు దినుసులు ఎందుకు వేయట్లేరా, కానీ ఎక్కువ పప్పులు అవసరం లేదు, గ్యాస్ ఫామ్ అలా అవుతుంది కదండి. ఇలా జీలకర్ర అయితే మంచి డైజెషన్ ఉంటుంది పిల్లలకి, అందుకే నేనైతే ఓన్లీ జీలకర్ర వేస్తాను. నెక్స్ట్ హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటో, చిన్న పచ్చిమిర్చి హాఫ్, అంతే. ఆనియన్ మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి, బట్ ఇలా పొడుగ్గా మా పిల్లలకి ఇష్టం, మా పెద్ద బాబుకి ఇష్టం కాబట్టి నేనైతే నార్మల్గానే కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ టమాటో మగ్గిపోయిన తర్వాతకి ఇంకొంచెం సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, ఆల్రెడీ మనం ఆలుకు వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకోండి అంతే. సో ధనియా పౌడరు లేదంటే కారం అయినా, సో మీ పిల్లలు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసేసుకొని మంచిగా కుక్ చేసిన రైస్ మనం పొటాటో రెండు మిక్స్ చేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చేయాలి. ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ నిజంగా పిల్లలైతే మంచిగా కంప్లీట్ చేసుకొని వస్తారు బాక్స్కి. నెక్స్ట్ అయితే ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక 1 కప్పు అటుకులు నీట్గా వాష్ చేసి ఉడికించిన గ్రీన్ పీస్ అండి, ఉడికించినవి ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని కొంచెం హాఫ్ ఆనియను, కొంచెం ఇందులో కూడా బేసిక్ స్పైసెస్ వేయండి, ఎక్కువ స్పైసీ ఏం కాదు, నార్మల్ స్పైసీ వేసేసి అంటే నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్ అలా వేసాను. సో మీరు ఇందులో కార్న్ఫ్లోర్ అయినా వేసుకోండి, లేదంటే రైస్ ఫ్లోర్ అయినా. నేను ఇప్పుడైతే రైస్ ఫ్లోర్ వేసుకున్నాను ఒక 2 స్పూన్స్, క్రిస్పీగా ఉంటుంది కదా అని. సో మంచిగా మ్యాష్ చేసుకున్నాను చేయితోటి, ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇలా టిక్ లాగా చేశాను. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు చలికాలంకి మంచిగా గ్రీన్ పీస్ కూడా బాగా దొరుకుతాయి కదా, మంచిగా కర్రీ, కుర్మా, ఇలా స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇడ్లీ అలాంటివి పెడితే ఏమవుతుందంటే చట్నీ పెట్టాలి, మళ్ళీ పిల్లలకి ఇంకో బాక్స్ వాళ్ళకి తినడం రాక మీద పడేసుకుంటారు. ఇలా టిక్కా లాగా ఏమవుతుందంటే తీసేసుకొని ఫాస్ట్గా తినేయవచ్చు అని. సో నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా షాలో ఫ్రై చేసేయండి అంతే. ఎంత టేస్ట్గా ఉంటుందంటే మనము రైస్ ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి, ఓకేనా. ఈరోజు అయితే సింపుల్గా ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అయితే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఆలూ రైస్ మాత్రం పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ విధంగా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు ఖచ్చితంగా 100%. నెక్స్ట్ ఈ టిక్కా ఇవి కూడా కట్లెట్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. గ్రీన్ పీస్ విత్ అటుకులు లేకుండా మీరు నార్మల్గానైనా చేసుకోవచ్చు, అంటే ఓన్లీ పొటాటో విత్ ఏమంటారు కదా గ్రీన్ పీస్, ఈ 2 కాంబినేషన్తో చేసేయండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా లంచ్ పెట్టేశాను, కొన్ని గ్రేప్స్ కూడా పెట్టేశాను. సో చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ కలర్ గ్రేప్స్ ఎక్కడ కనపడినా తెచ్చుకోండి, బాగుంటాయి టేస్ట్. అండ్ మిల్క్ అన్నీ రెడీ చేశాను. సో ఇది అండి ఈరోజు లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు ట్రై చేయండి, బాగుంటుంది, పిల్లలు కూడా